subscribe to Telugu Sandadi. Hi, hello, namaste. Welcome to my channel Telugu Sandadi. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా మినపప్పు యొక్క పొట్టును చాలా సులభంగా ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మినపగుళ్ళు తీసుకోవటం కంటే పొట్టు మినపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు ఈ మినపప్పు యొక్క పొట్టును ఎలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కావలసినంత మినపప్పును తీసుకొని నీళ్ళలో వేసి ఒకసారి శుభ్రం చేసుకొని తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 5-6 గంటల పాటు నాననివ్వాలి. అయితే మనకి మినపగుళ్ళు చేసే క్రమంలో ఆ పొట్టు తీయటానికి చాలా రకాల పద్ధతులు వాడటం వల్ల మనకి కొన్ని రకాల పోషకాలు తగ్గుతాయి అన్నమాట. అందుకు పొట్టు మినపప్పులో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు వీలున్నప్పుడు పొట్టు మినపప్పుని వాడటానికి ట్రై చేద్దాము. ఇప్పుడైతే 5-6 గంటలు అయిపోయిన తర్వాత ఈ తొక్క అనేది బాగా నాని ఉంటుంది కదా, ఈ పొట్టు అనేది. సో ఇలా చేత్తో అనటం ద్వారా ఈజీగా ఆ పొట్టు అనేది మినపప్పు నుంచి సెపరేట్ అయిపోతుంది. సో ఒకసారి ఇలా అనేసాక పప్పు అంతటిని కూడా ఒకసారి ఇలా అనేసి ఆ నీళ్ళనైతే ముందుగా ఇక్కడ పాత్ర పెట్టాను కదా దాంట్లో వేసేస్తున్నాను. సో బయట వేయకుండా ఇలా వేస్తున్నాను. దాంతో పాటే ఈ ఊడిన పొట్టు కూడా ఈ నీళ్ళతో పాటే వస్తుంది. ఇప్పుడైతే మంచినీళ్ళు వేసుకొని ఒక 3 సార్లు శుభ్రం చేసుకుంటున్నాను. సో నీళ్లు వేసుకొని శుభ్రం చేసుకున్నప్పుడు కూడా చేత్తో ఇలా అనటం ద్వారా ఆ పొట్టు ఏదైతే ఉందో ఆ పప్పు నుంచి సెపరేట్ అయిపోతుంది. ఈ పొట్టు అనేది ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఈ పప్పు నీళ్లు మొత్తం కూడా చేత్తో ఇలా తిప్పటం ద్వారా ఈ పొట్టు మాత్రమే పైకి తేలుతుంది. అప్పుడు ఇలా తేలించినట్లుగా నీళ్ళని ఉంపితే ఆ నీళ్ళతో పాటు పొట్టు కూడా పడిపోతుంది అనమాట. ఇదే అనమాట సింపుల్ ట్రిక్. మామూలుగా వేసేస్తే మొత్తం పప్పు పొట్టు అంతా పడిపోతుంది. అలా కాకుండా తేలించినట్లుగా నీళ్ళను వేయటం వల్ల ఇలా కదపటం వల్ల ఎలాగో మనకి పొట్టు సెపరేట్ అయి ఉంటుంది, తేలుతూ ఉంటుంది. అప్పుడే ఆ నీళ్ళతో పాటు పడిపోతుంది అనమాట. సో ఇంకా ఈజీగా అవ్వటం కోసం మన పని ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. అంటే మన పప్పు క్వాంటిటీ బట్టి ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఇలానే మొత్తం ఒక 3-4 సార్లు అయితే ఇలా కొత్త నీళ్ళు వేసుకొని కడిగాను. ఆ నీళ్ళన్నీ కూడా బయట పారబోయకుండా అంటే స్ట్రైనర్తో ఈ పొట్టుని మనం ఫిల్టర్ చేసి ఆ నీళ్ళు బయట పడేయకుండా ఇలా పాత్రలో వేసి ఇప్పుడు ఈ నీళ్ళనే మళ్ళీ నేను వాడుతున్నాను. సో మనకి తక్కువ వాటర్ కూడా తక్కువ వాటర్తోనే మనకి పని అవుతుంది అనమాట పప్పు కడగడం అనేది. అందుకు ఈ నీళ్ళనే మళ్ళీ వాడుతున్నాను. ఇలా ఒక 3-4 సార్లు ఈ నీళ్ళతోనే మళ్ళీ కడిగితే ఆల్రెడీ చూసారా తొక్క అనేది అసలు వచ్చేసినట్టే ఇంచుమించు. మళ్ళీ మొత్తం 100% కూడా ఇంకా తీయాల్సిన పని లేదు. ఒక 80% అయితే సరిపోతుంది. ఆ 20% తొక్క మిగిలినా కూడా మనకి మంచిదే. మొత్తం తింటే తొక్క అనేది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైంటిఫిక్ చూసుకున్నట్లయితే కనుక తొక్క అయితే తీసుకోవాలి అంతే తప్పితే మొత్తం మనకి ఏదైనా మరీ వైట్గా రెసిపీ కావాలంటే 100% తీయాలి తప్పితే ఇలా అక్కడక్కడ ఉంచుకోవచ్చు. నేనైతే ఒక 20% తొక్కనైతే మరీ ఫుల్గా తీయకుండా ఉంచేస్తాను. లాస్ట్లో మాత్రమే మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకొని ఒకసారి కడిగేసి ఇలా నీళ్ళలోనే మనం ఎప్పుడైతే మనం దీన్ని రుబ్బుకుంటామో అప్పుడు వరకు మొత్తం పప్పు అంతా కూడా ఇలానే శుభ్రం చేసేసి నీళ్ళలో వేసి ఉంచుకుందాము. సో ఇంత ఈజీగా మనం పొట్టునైతే తీసేయచ్చు. మీరు ఇంకా ఏవైనా కొత్త పద్ధతులతో ఇంకా ఈజీగా తీస్తున్నారు అయితే ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది కదా, ఇంకెవరికైనా మంచిగా ఐడియా ఉంటే. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ పొట్టు అనేది అడుగునే ఉండిపోతుంది కనుక ఈ వాటర్ని అయితే పడేసి ఈ పొట్టునైతే ఈజీగా కొంచెం నీళ్ళున్నప్పుడు చేతితో తీయొచ్చు. ఇంకా ఈజీగా కావాలంటే మనం స్ట్రైనర్ సహాయంతో అయినా సరే ఈజీగా ఈ పప్పునైతే డస్ట్బిన్లో మనం వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇదనమాట వీడియో. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.